హలో అండి. డే 3 కవిత క్లౌడ్ కిచెన్. ఈరోజు ఒక మేడం ఆర్డర్ చేశారు. గోంగూర పచ్చడి, అలాగే దాంతోపాటు కొత్తిమీర పచ్చడి కూడా కావాలని అడిగారండి. ఓకే మేడం, నేను మీకు చేసి ఇస్తాననేసి ఈ ఆర్డర్ అయితే నేను తీసుకున్నాను. దీనికి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసి ఇలాగా నీట్గా క్లీన్ చేసుకొని పొడి క్లాత్ మీద అయితే ఆరబెట్టేసుకున్నానండి. ఆ మేడం అడిగినట్టుగానే నేను చేసి ఇచ్చానండి. ఆ మేడం కూడా చాలా బాగుందండి. పచ్చళ్ళు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను నెక్స్ట్ టైం కూడా ఫుడ్ అనేది మీకు ఆర్డర్ చేస్తాను అనేసి అని అన్నారు. మీకు ఎవరికైనా బర్త్డే ఫంక్షన్స్కైనా ఏదైనా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏది ఉన్నా సరే మినిమమ్ ఒక 5 మెంబర్స్ కంటే మీరు వండుకోలేకపోయినా బయట ఎవరికైనా ఆర్డర్ చేస్తానన్నా వాళ్ళు ఆర్డర్ మినిమం 5 మెంబర్స్ నుంచి అయితే మాత్రం ఎవరు తీసుకోరండి. మీకు అలాంటిది ఏ ప్రాబ్లం లేకుండా నేనైతే మాత్రం ఇలాంటి ఆర్డర్స్ ఏవైనా సరే నేను తీసుకుంటాను. స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను 5 మెంబర్స్ నుంచి 25, 30 మెంబర్స్ వరకు నేను ఫుడ్ అయితే అవైలబుల్గా చేసి ఇవ్వగలనండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను కంపల్సరీ నేను చేసిస్తానండి. ఫుడ్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ యూస్ చేయనండి. నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. దాంతోపాటు లైక్ కూడా చేయండి.